ఏదైనా పరిశ్రమని డిజిన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు అందులో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఆందోళన చెందడం అనేది సహజం. వారు కుటుంబానికి భద్రత కావాలనేటువంటి ఆలోచన వారికి ఉండడం సహజం. అయితే ఇందులో సాధ్యాసాధ్యాలను కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. నేను ఉద్యోగస్తుల్ని కానీ కార్మికుల్ని కానీ నేను ఎవరిని తప్పు పెట్టేటువంటి పరిస్థితి లేదు. వారు చాలా సిన్సియర్గా పనిచేస్తున్నారు ఈ రోజున. అంటే గతంలో ఉండవలసిన దానికంటే చాలా అదనంగా ఉద్యోగస్తుల్ని రిక్రూట్ చేసుకోవడం. నేను చాలా పరిశ్రమలో కార్మికుల సంఖ్య ఎంత, ప్రొడక్షన్ ఎంత అనేటువంటి వివరాలు కూడా తీసుకున్నా. ఎంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు అంటే బొకారోలో కానీ లేకపోతే బెలాయిలో కానీ, ఎంత ప్రొడక్షన్ వస్తుంది, అదేవిధంగా సెయిల్లో ఉన్నటువంటి యూనిట్స్లో ఎంతమంది పనిచేస్తున్నారు, ఎంత ప్రొడక్షన్ వస్తుంది అనేటువంటి వివరాలు కూడా నేను సేకరించాను. వాటితో పోలిస్తే విశాఖ స్టీల్ ప్లాంట్లో ఎంప్లాయీస్ చాలా ఎక్కువ ఉన్నారు, ప్రొడక్షన్ చాలా తక్కువ. దీనికి నేను కార్మికుల్ని తప్పుపట్టడం లేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో మ్యాన్ పవర్ చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి ఈ మధ్య దానివల్ల నష్టాలు వస్తున్నాయని చెప్పేసి ఢిల్లీలో ప్రభుత్వం చెప్తా ఉంది. దానికి అనుగుణంగా యాజమాన్యం ఇక్కడ పవన్ కదుపుతా ఉంది. గత 3 రోజుల నుంచి 30 మంది ఇంటర్వ్యూ అధికారులు వచ్చి 44 మంది ఇంటర్వ్యూ చేశారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రమ్మని చెప్పేసి. ఇదే మ్యాన్ పవర్ 2002-2015 మధ్య 13 సంవత్సరాల పాటు నిరాటంకంగా 12,000 కోట్ల రూపాయల నగదు లాభాలు సంపాదించింది కార్మికవర్గం కాదా? ఆ రోజుల్లో 20,000 మంది పర్మనెంట్ ఉద్యోగులు, 20,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు, 40,000 మంది పనిచేసినప్పుడు నష్టాలు ఇవాళ ఎందుకు వచ్చి అడుగుతా ఉన్నాం. ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తుంది పర్మనెంట్ ఉద్యోగులు కేవలం 12,672 మంది మాత్రమే. ఇది ఎక్కువని మీ నిర్ణయానికి వస్తే ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీలో ఆర్ఎన్ఎల్ చైర్మన్, సెయిల్ చైర్మన్, మాయిల్ చైర్మన్, ఎన్ఎన్టీసీ చైర్మన్ 4 కూర్చున్నారే. వారు తెలీదా? సెయిల్లో ఈరోజు 54,840 మంది పనిచేస్తా ఉన్నారు. అంటే దాని అర్థం వారి కెపాసిటీ 19.63 మిలియన్ టన్నులు. అంటే 1 మిలియన్ టన్నుకి 2,793 మంది మ్యాన్ పవర్ కావాలి. ఆ విధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 7.3 మిలియన్ టన్నులు లెక్కిస్తే 20,393 మంది ఉద్యోగులు ఇక్కడ ఉండాలి. 20,393 మంది బదులుగా 12,672 మంది పనిచేస్తా ఉన్నారు. అంటే ఇంకా తేడా సుమారు 8,000 మంది ఉంటే ఇంకా మ్యాన్ పవర్ ఎక్కువ మీరు ఎట్లా చెప్తా ఉన్నారు? ఇప్పుడు ఈ మ్యాన్ పవర్ లో 2,000 మంది విఆర్ఎస్ ఇచ్చి పంపించేయాలట, 500 మంది నగరానికి పంపించేయాలట, కొద్దిమందిని శైలి పంపించేయాలట, కాంట్రాక్ట్ కార్మికుల్ని ఒక 6,000 మంది తొలగించాలంట. ఇది ఏమిటి పద్ధతి? ఏమన్నా అంటే యాజమాన్యం చెప్తా ఉంది పర్మనెంట్ ఉద్యోగులతో మ్యాన్ పవర్ అట 7.3 మిలియన్ టన్నులకి 9,510 మంది అట, కాంట్రాక్ట్ కార్మికులట 9,930 మంది అట. ఈ నెంబర్లు ఎవరిచ్చారు మీకు? ఈ నిర్ణయానికి మీరు ఎలా వచ్చారు అంటే బీఓడి అని చెప్పి ఒక దిక్కుమాల సంవత్సరం సర్వే చేయించి ఆ సర్వే నిర్ణయం ప్రకారం చేస్తా ఉన్నారు. ఇది కాదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రోజుకి హాట్ మెటల్ 21,000 టన్నులు రావాలి. కానీ 4,500 టన్నులు 5,000 టన్నులు వస్తా ఉంది. 21,000 టన్నులు హాట్ మెటల్ రావాలంటే మొత్తం ఉన్న మ్యాన్ పవర్ సరిపోతుంది సరిగదా? పార్లమెంట్ సాక్షిగా మంత్రి గారు చెప్పిన సమాధానం ప్రకారం 5,000 ఉద్యోగాలు ఖాళీ ఉందని చెప్పేసి పార్లమెంట్ లో ప్రకటించారే. ఇవన్నీ పక్కన పెట్టేసి ఉద్యోగులు లేకుండా అందరు తరివేసి ఏం చేద్దాం అనుకుంటా ఉన్నారు. కాబట్టి వీటి చరమగీతం పాడి విశాఖకు పూర్తి స్థాయి ఉత్పత్తి వైపు, మిషన్లు రిపేర్ చేసే వైపు, సరైన మెయింటెనెన్స్ చేసి మిషనరీ హెల్త్ కాపాడే వైపు, పూర్తి ఉత్పత్తి వైపు వెళ్లేటట్టు చేస్తే ఖచ్చితంగా లాభాలు వస్తాయని చెప్పి సిఐటి తెలియజేస్తా ఉంది.